దేవుని నామంలో వచ్చిన మీ అందరికీ వందనాలు. యేసు ప్రభు నామంలో శుభములు. హల్లెలూయా. అందరు బాగున్నారండి? బై గాడ్స్ గ్రేస్, దేవుని కృపలో మనమందరం బాగున్నాం. ఎస్, దేవుని కృప లేకపోతే ఇలా ఉండేవాళ్ళం కాదు. ఎవరికన్నా కష్టాలు లేకుండా ఎవరైనా ఉన్నారా? కష్టాలు లేకుండా ఎవరైనా పరిచయం చేసుకుందామని. అదేంటిది, అందరి కష్టాలు ఉన్నాయా? ఓకే. కష్టాల్లో కూడా సంతోషంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఏమంటే చెయ్యి ఎత్తకపోతే ఎత్తేదానికి ట్రై చేయండి. మనం ఉండాల్సిందే, సంతోషంగా ఉండాల్సిందే. ఉంచగలిగే సత్తా మన దేవుడికి ఉంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చాలాసార్లు ఈ ప్రశ్నలు మనకు వస్తుంటాయి. మనము ఎంత విశ్వాసమైనా, ఎంత జ్ఞానంలో ఎదుగుతున్నా ఒక్కొక్కసారి అనిపిస్తాయి, ఏంటి నా దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఇదేంటి ఇంత సిల్లీ విషయాల్లో నేను ముందుకు పోలేకున్నాను, ఇంత సిల్లీ విషయాల్లో గేట్లు ఓపెన్ అవ్వటం లేదే అని మనకు అనిపిస్తుంది. ఏమండి, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మనం ప్రార్థించి ఆయన చేతిలో పెడితే ఇక ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అయితే మనం నమ్మాలి. రోమీయుల పత్రిక 8:28 ఖచ్చితంగా నమ్మాలి, గట్టిగా నమ్మాలి. ఆయన్ని ప్రేమించే వారికి, ఆయన చేత పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరగుటకై జరుగుతున్నాయి. ఆమేన్. సమస్తము సమకూడి కీడుకైన రాయలా, అక్కడ మేలుకి. ఏం జరుగుతున్నా సరే దేవుడు మన మేలుని ఆయన దృష్టిలో ఉంచుకొని ఉన్నాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, యాక్చువల్గా మనము సంఘానికి ఎందుకు వస్తున్నాము? దేవుని ఆరాధించడానికి. మెసేజ్ ఎందుకు చెప్పుకుంటున్నాము? రీఛార్జ్ చేసుకోవడానికి. రీఛార్జ్ లేకపోతే ఏమవుతుంది? చచ్చి పడిపోతాం, బలహీన పడిపోతాం. అంటే బలపరచబడాలని మనము ఇక్కడికి వచ్చాం. అంటే ఆత్మీయంగా ఎదుగుదామని మనం ఇక్కడికి వచ్చాం. ఆత్మీయమైనటువంటి పరిపక్వతలోకి మనము రావాలని ఆశతో మనం ఇక్కడికి వచ్చాం. అందరు దానికే వచ్చారా? ఏమో, నేనైతే డేవిడ్ని కలవడానికి వచ్చా. హల్లెలూయా. ఏమండి, నిజంగా మనం ఒకరినొకరు కలుసుకోవడానికి రావాలి. అది బంధం, ఆత్మీయ బంధాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. కానీ అన్నిటికన్నా మిన్నగా మనం ఎవరిని కలవడానికి రావాలి? యేసయ్యని కలవడానికి రావాలి. యేసయ్య ఇక్కడే ఉన్నాడా? ఇంట్లో లేడా? ఉన్నాడు. కానీ అందరము కలిసి ఆయన్ని కలిసే వేరే, ఆ విషయమే వేరు. నేను ప్రమీల మహిమ దర్శనం లేనప్పుడు, వాళ్ళిద్దరు లేనప్పుడు ఇద్దరమే ఉంటాం. శబ్దమే ఉండదు ఇంట్లో, సైలెంట్గా ఉంటుంది. ఒకరికొకరు లేమా? ఉన్నామా లేమా? అయితే వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు సందడిగా ఉంటుంది, అందరము కలుసుకున్నాం. ఏమంటే అదే డిఫరెన్స్ ఇక్కడ. అక్కడ కూడా దేవుడు మనతో ఉన్నాడు, కానీ ఇక్కడ అందరం కలిసి ఆయన ముందుకు వచ్చి వేరే రిజాయిసింగ్, మనము ఆయనలో ఆనందిస్తున్నాం. హల్లెలూయా. ఓకే. కాబట్టి మనము ఎందుకు వచ్చామండి ఇక్కడికి? అందరం ఎందుకు వచ్చాము? ఆయనలో ఎదగాలని, ఆయనలో కొంచెము మెచ్యూరిటీ పొందాలని వచ్చాం. హల్లెలూయా. ఓకే. అసలు నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను, నన్ను హెడ్ మాస్టర్ అనుకోబాకండి ప్లీజ్, దయచేసి. ఓకే. అసలు ఆత్మీయ పరిపక్వత అంటే ఒక్క సెంటెన్స్లో మనకి జవాబు రావాలి. ఒక్క సెంటెన్స్లో ఆత్మీయ పరిపక్వత అంటే ప్రార్థన చేయవలను, బైబిల్ చదవవలను, అవన్నీ కాదు. ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఆత్మీయ ఎదుగుదల అంటే ఎవరైనా చెప్పగలరా? అందరు కరెక్ట్గా చెప్తున్నారు, కానీ వేరువేరుగా చెప్తున్నారు. అందరు కరెక్ట్గా చెప్తున్నారు. దాని సెంటెన్స్ అంతా ఒకటి. ఏం సెంటెన్స్? బైబిల్లో ఒక సెంటెన్స్ రాసి పెట్టాడు దేవుడు, చదువుదాం దాన్ని. చూడండి,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:14-15. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఇప్పుడు వచ్చేసిందండి ఎదుగుదల ఏంటో ఆన్సర్ దేవుడు చెప్పేశాడు. లాస్ట్లో చూడండి, మనం అన్ని విషయములలో ఎదగాలి, మనం మెచ్యూరిటీ రావాలి. ఎవరి ఫైనల్ మన గోల్ ఏంటి? క్రీస్తు వలె ఉండుటకు. పక్కన చెప్పండి, ఆత్మీయంగా ఎదగడం అంటే క్రీస్తులాగా మారడం. హల్లెలూయా. ఇది ఆత్మీయ ఎదుగుదల అంటే. మనకు తెలిసిన ఎదుగుదల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు. మనం ఏమనుకుంటాం ఆత్మీయ ఎదుగుదల అంటే? మనకున్న అండర్స్టాండింగ్ ఏంటి కనుక్కుందామండి ఈరోజు. అయితే అంటే చెప్పాలంటే వాస్తవమైనది ఇది. క్రీస్తులాగా మారడమే ఆత్మీయ ఎదుగుదల. ఇంతకన్నా ఏమి లేవండి. వాటికి సంబంధించి దీనికి సంబంధించిన విషయాలు ఉంటాయి బైబిల్లో. ఏమి చేస్తే మనము క్రీస్తు వలె మారుతాము అని. క్రిస్మస్ వస్తుంది, ఇక మనం చూస్తాం రకరకాల వేషాలు యూట్యూబుల్లో. క్రీస్తులాగా మేకప్లు వేసుకో ఉంటారు, యోసేపులాగా మేకప్లు వేసుకో ఉంటారు, మరియమ్మలాగా మేకప్లు వేసుకో ఉంటారు. రకరకాల స్కిట్లు మనం కూడా చేయబోతున్నాం, దేవుడు పర్మిట్ చేస్తే. హల్లెలూయా. క్రీస్తు వేషం వేసుకున్నంత మాత్రాన క్రీస్తులాగా మారం మనం. ఇంకో దగ్గర ఉంటుంది బైబిల్లో, క్రీస్తుకు ఉన్నటువంటి హృదయాన్ని మీరు కలిగి ఉండండి, ఆయన కలిగిన మనస్సుని మీరు కలిగి ఉండండి. సో క్రీస్తు మనస్సును కలిగి ఉండడమే ఆత్మీయ ఎదుగుదల. ఓకే. అయితే కొన్ని అవాస్తవమైనటువంటి ప్రచారాలు ఉంటాయండి, మనం వింటూ ఉన్నాం చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కూడా వింటుంటాం. ఆత్మీయ ఎదుగుదల అంటే జనరల్గా ఉన్నటువంటి అపోహలు ఈరోజు తొలగించుకుందాం మనం. ఎప్పుడైతే ఆ అపోహలు తొలగిపోతాయో వాస్తవాలు బయటకు వస్తాయి. ఆ వాస్తవంలో మనం జీవించడానికి రెడీగా ఉంటాం. ఒకసారి ఎయిర్ కండిషన్లో మనం ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో మనకి తెలియదు. మేము మా బ్యాంకులో ఆఫీస్లో కూర్చున్నప్పుడు మా ముందు జనాలు కుప్పలు తిప్పలుగా ఉంటారు, వాళ్ళతో పడి మేము కింద మీద పడుతుంటాం. ఎవరో క్యూలో ఒకరు చెప్పుకుంటుంటారు, ఏమి వానరా నాయనా అంటారు. అప్పుడు తెలుస్తుంది మాకు, ఓహో వాన వస్తుందా బయట అని. అప్పుడు చూస్తాను నేను, బయటికి కనపడదు, బయట కూడా కనపడదు నాకు. ఓహో అంత వాన. అప్పుడు ఎవరో ఒకరి మాటలు మొదలవుతాయి, బా ఏమి మాట, ఏమి వాన, అయ్యింది ఐసు ముక్కలు పడుతున్నాయి, ఫలానా దగ్గర బస్ స్టాండ్లో అంతా ఐసు ముక్కలు ఉన్నాయి అంటే, అంత వాన పడింది, అయిపోయి ఉంటుంది అప్పటికి. అంత వాన పడిందా అనిపిస్తుంది. ఓకే. సో ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? నేను ఏదో వస్తుంది, ఎక్కడో పోద్ది నాకు. సరే మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకో వచ్చింది, పాయింట్ కనెక్ట్ అయిపోయింది. ఓకే మళ్ళీ వస్తలేండి, చెప్తా. రైట్. ఓకే, ఇంకొక మాట చూద్దాము. రోమీయులకు రాసిన పత్రిక 8:29 ఒక మాట ఉంటుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటుకు వారిని ముందుగా నిర్ణయించిన. ఇప్పుడు చెప్పండి, ఎందుకండి మనల్ని నిర్ణయించాడు ముందుగా? మనకి బిల్డింగులు, మనకి మంచి జాబులు, ఎస్బీఐలో జాబు, శ్రీహరికోటలో జాబు, మైక్రోసాఫ్ట్లో జాబు ఇవ్వడానికా? ఇది మర్చిపోకూడదు మనము. ఏమండి, క్రైస్తవులు అనేవాడు ఈ మాట మర్చిపోకూడదు. మన మెయిన్ పర్పస్ ఈ భూమి మీద సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండడానికి కాదు, అందడానికి మాత్రమే కాదు, అన్నిటికన్నా ముఖ్యము ఇది. ఏంటండి? తన కుమారునితో సారూప్యము గలవారొకటుకు వారిని ముందుగా నిర్ణయించి. చూడండి, చిన్న సెలక్షన్ కాదు మంది. ఎప్పుడు జగత్ పునాది వేయక ముందు సెలెక్ట్ చేయబడ్డామంట మనం. దేనికి? ఈ భూమి మీద ఆశ్రయించబడ్డానికి. దేనికి? శ్రీహరికోటలో ఉద్యోగము రావడానికి. దేనికి?
దేనికి? దేనికి? దీనికి. ఇది ఇది పెద్దగా చెప్పండి ఆ మాటని. ఈ వాక్యం అంతా చెప్పండి, అందరూ చెప్తాం. ఎందుకనగా చెప్పండి. నాలుగేసార్లు చదివేసినట్టు ఒకరు. ప్రైజ్ ద లార్డ్. అది ఆత్మీయ ఎదుగుదల. దానికోసం మనల్ని దేవుడు పిలిచాడు. ఓకే, అయితే ఆత్మీయ ఎదుగుదల అంటే యాక్చువల్గా కొన్ని అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ వాస్తవాల్ని మనము ఈరోజు గుర్తుపట్టాల. ఓకే, మనకి ఇందాక ఎందుకు మాట్లాడుతున్నా అంటే వాస్తవం అవాస్తవం అని ఇప్పుడు వచ్చింది. సో బయటపడే వర్షం వాస్తవం నాకు తెలీదు, నేను అవాస్తవంలోనే ఉన్నాను, అంతా బాగుంది బయట, అంతా బాగుందని. అలాగే క్రీస్తులో ఎదుగుదల అంటే కొన్ని అవాస్తవాలు మనకి బాగా ఎరుగును, వాస్తవాలు తెలీదు. వాస్తవం ఇది. అయితే ఆ వాస్తవాల గురించి కూడా తెలుసుకోవాలి మనం. అప్పుడే ఆ వాస్తవాలకి మనం దూరంగా ఉంటాం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఎదుగుదల అంటే ఇది కాదు అని ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అవాస్తవాలు తెలుసుకున్నప్పుడు. ఓహో, ఇది నిజంగా ఎదుగుదల కాదు. చూడండి, ఈరోజు ఇవి చాలా పవర్ఫుల్ విషయాలు మనం మాట్లాడుకోపోయి మీరందరూ మనందరూ వినుంటాము ఈ విషయాలు. ఇంకొకసారి నెమరు వేసుకుందాం, జాగ్రత్తగా ఉందాం. ఏది నిజమైన ఎదుగుదలో ఏది కాదో మనము గుర్తుకి తెచ్చుకోవాలి. ఓకే అండి. వాటిలో ఒక అవాస్తవం అంటే ఎదుగుదల గురించినటువంటి ఒక అవాస్తవం. ఏంటి అవాస్తవం అంటే, ఆత్మీయ ఎదుగుదల ఒక్కసారి నువ్వు రక్షించబడగానే ఆటోమేటిక్గా వస్తుంది. ఏమంటే నేను చెప్పేది వాస్తవాలు కాదు, కన్ఫ్యూజ్ కాబాకండి. నేను చెప్పేది అవాస్తవాలు, అబద్ధాలు, ప్రచారంలో ఉన్నటువంటి రాంగ్ బోధ. ఏముంది? ఏం ప్రచారంలో ఉంది ఒక బోధ? నువ్వు ఒక్కసారి మారు మనసు పొంది బాప్తిజం, మన రోనిలాగా బాప్తిజం తీసుకున్న రోజే ఆ సాక్ష్యములోనే దేవుడు నిన్ను ఏం చేశాడు? ఉజ్జింపజేసాడు. రాంగ్ అండి, అది రాంగ్. ఒక ఆయన చెప్తాడు, ఒక పాస్టర్ గారు చెప్తున్నారు, సార్ నాకు తెలిసినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇదిగో ఆ అంకుల్ ఉన్నాడే, ఆ అంకుల్ నేను ఈ సంఘంలో చూస్తున్నా. అయితే ఒక వాస్తవం ఏంటి తెలుసు అంకుల్ గురించి? ఎదుగు లేదు, బొదుగు లేదు. అంటే ఏంటి అర్థం? ఎదగలేదు ఆయన. చిన్నప్పుడు చూశాడంట, అంటే ఆయనకి 20 ఏళ్ళు ఉన్నప్పుడు చూశాడు. అంటే ఎవరికి? ఆ పెద్ద ఆయనకి. ఇప్పుడు 50 ఏళ్ళు ఈయనకి సేవ అయిపోయింది ఈ పాస్టర్ గారికి. ఆయనకి ఎంత ఉండాలా? 70 ఏళ్ళు ఉండాలా పెద్ద ఆయనకి. పాస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నాడు ఆయన గురించి. ఎదుగు లేదు, సంఘానికి వస్తున్నాడు, సంఘానికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆయన వచ్చాడు పోతాడు, వస్తాడు పోతాడు. ఆ బయట ఎక్కడన్నా బస్ స్టాండ్లో చూస్తే కొడతా ఉంటాడు. అప్పుడప్పుడు చేయరాని కూడా చేస్తుంటాడు. నన్ను చూసి చాటుకి వెళ్తాడు. ఏమండి, ఆయన వాస్తవానికి మారు మనసు పొందింది నిజం, బాప్తిసం తీసుకుంది నిజం, పొందాడు, మారు మనసు పొందాడు. అదే ఆ కన్ఫ్యూజన్ తొలగించుకోవాలి ఈరోజు. ఒక్కసారి మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకున్నాక ఆటోమేటిక్గా ఎదుగుదల రాదు. దీనికి ఏం చెయ్యాలి అంటే, చూడండి, ఒక మాట ఉంది బైబిల్లో. 5 ఏప్రిల్ అస్మత్రిక 5:12 ఒక మాట ఉంటుంది. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. హెబ్రీ చర్చికి చెప్తున్నాడు పౌలు, బాబులు ఎంతకాలం నుంచి సంఘానికి వస్తున్నారు మీరు? ఎప్పుడు నేను బాప్తిసం ఇచ్చాను, లేదా పేతురు అంకుల్ బాప్తిసం ఇచ్చాడు మీకు? అయితే మీరు ఒకరికి బోధించాల్సిన పరిస్థితులు ఉండాలి. ఇప్పటికి మీరు ప్రస్తుతం ఏమున్నారు? ఇంకా పాలు తగ్గి పిల్లలు. అంటే ఏంటి అర్థం? ఎదుగుదల లేదు. రక్షించబడ్డారా? రక్షించబడ్డారు. మారు మనసు ఉందా? ఉంది. రక్షణ ఉందా? ఉంది. అయితే క్రీస్తు సారూప్యంలోకి ఇంకా వాళ్ళు రాలా.
కాబట్టి ఇది ఒక అపోహ. నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందగానే ఎదిగిపోతావు, ఆత్మీయ ఎదుగుదల వచ్చేస్తున్నది ఒక ఒక అపోహ. ఓకే, వాస్తవం ఏంటంటే, ఇప్పుడు అవాస్తవాలు తెలుసుకున్నాం, వాస్తవం కూడా తెలుసుకుందాం. వాస్తవం ఏంటంటే ఆత్మీయ అభివృద్ధి అనేది మనము సొంతంగా తీసుకునే నిర్ణయం. నేను ఎదగాలి అని నువ్వు నిర్ణయము తీసుకోవాలి. ఆటోమేటిక్గా రాదు. ఆటోమేటిక్ మాన్యువల్ తెలుసా డిఫరెన్స్ తెలుసా? వాషింగ్ మెషిన్ ఉందనుకోండి, ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఏంటి? బట్టలు వేసి నీళ్ళు తిప్పేస్తే చాలు, ఉతికి ఒక గంట తర్వాత కుయ్యి అంటది. మనం వెళ్ళి, నేను అమాయకంగా స్టార్టింగ్లో వాషింగ్ మెషిన్ వచ్చినప్పుడు ఒక ఆయన అడిగా, షాప్ కీపర్ని, ఏమంటే అది ఆరేస్తుంది అని అడిగా. నిజంగా అడిగా నేను. అంటే నాకు డౌట్, అటువంటి టెక్నాలజీ ఏమైనా వచ్చేసిందా అంటే, మనం అడిషనల్గా ఏదైనా మెషిన్ అట్లా అటాచ్ చేసుకుంటే అది ఏమన్నా డింగ్ అని తీసేసి ఇలా వెళ్ళిపోయి ఆరేసి అట్లా ఏమైనా చేస్తా అని నిజంగా డౌట్ వచ్చింది నాకు. అప్పుడు అడిగా, ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఏమంటే ఇది ఆరేస్తా అని అడిగా. ఆయన నవ్వాడు. కాబట్టి ఆటోమేటిక్ కాదు, మాన్యువల్ అంటే ఏంటండి? మనం తీసి, ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ ఉన్నాయి కదా, దాని డిఫరెన్స్ చెప్తున్నా. మనం ఉతికిన తర్వాత వాటిని తీసి డ్రైయర్లో వేస్తాం, అవి మరొక తిప్పుతుంది. మాన్యువల్ కదా. ఏమండి, విశ్వాసంలో ఎదుగుదల అంత మాన్యువల్. మనము నిర్ణయం తీసుకోవాలి, ఆటోమేటిక్గా రాదు. మనము ఒక నిర్ణయము తీసుకోవాలి. అంటే చూడండి, ఒక మాట ఉంది ఇక్కడ, వీ మస్ట్, మనకి ఆ కోరిక ఉండాలి. తర్వాత అంటే ఎదగాలి అనే కోరిక ఉండాలి, అలాగే ఎదగడానికి నిర్ణయం తీసుకోవాలి, అలాగే ఎదగడానికి ప్రయత్నము చెయ్యాలి. ఈ మూడు జరగాలి. ఫస్ట్ అనుకోవాలి, మనం అనుకున్న దగ్గర అయిపోతాం. అనుకొని ఒక గట్టి నిర్ణయము తీసుకోవాలి. ఒక్కోసారి అంతవరకు కూడా వస్తాం, నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత దాని ప్రయత్నం మనము క్రియారూపకంగా ఎడియాలి, ముందు అడుగు వేయాలి. ఇది జరగాలి. కాబట్టి ఈ అవాస్తవాన్ని నుంచి మనం బయటికి రావాలి. హల్లెలూయా. ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయము 12 ఇలా ఉంటుంది. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనడి. ఎందుకు రాస్తాడండి ఈ మాట? ఆటోమేటిక్ అయితే మీ రక్షణ ఉంది, అక్కడ రక్షణ ఉంది. రక్షణ కోసం ఎక్స్ట్రా మనం ఏం చేయాలి? రక్షణ ఆల్రెడీ ఇచ్చేశాడు. అవునండి, ఇదిగో ఈ ట్యాబు మరి మహిమ నాకు గిఫ్ట్ ఇచ్చింది. అయితే గిఫ్ట్ ఇచ్చింది మాత్రం అయిపోయింది. దీన్ని మెయింటైన్ చేసుకోవాలి, దీన్ని ఛార్జ్ చేసుకోవాలి, దీన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, కింద పడేయకూడదు, మెయింటెనెన్స్ చేసుకోవాలి నేను. అలాగే రక్షణ అనేది మనకి ఇవ్వబడింది, దాని గురించి మనం ఎక్స్ట్రా ఏం చేయనవసరంలే. ఆ రక్షణ మనం కొనసాగించుకోవాలి, అది మన చేతిలో ఉంది. ఓకే, సో రోమీయుల పత్రిక 6:13 ఒక మాట రాస్తుంది, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులమనుకుని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకోనండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. మనం చెయ్యాలి ఒక పని. ఏంటా పని? మనల్ని మనం దేవుడికి అప్పచెప్పుకోవాలి. కాబట్టి మొదటి అవాస్తవం అర్థమైంది అందరికీ? ఏంటి అవాస్తవం? ఆత్మీయ ఎదుగుదల ఆటోమేటిక్ కాదు, ఆటోమేటిక్గా రాదు. మనము నిర్ణయించుకొని, మనం అనుకొని నిర్ణయించుకొని అడుగు వెయ్యాలి. హల్లెలూయా. రెండవ అవాస్తవం, ఆత్మీయ ఎదుగుదల చాలా ఆశ్చర్యమైనది, అలాగే కొందరికి మాత్రమే వస్తుంది. నిజమా అబద్ధమా? కానీ మనందరం ఎక్కువ వింటుంటాం. కొంతమంది చెప్పుకుంటారు పేరెంట్స్, మా అబ్బాయి చాలా ఆత్మీయుడండి. ఎలా ఆత్మీయుడు? 24 గంటలు ప్రార్థనలో ఉంటాడండి. అంటే మీ అబ్బాయి ఆత్మీయం కూడా సరిపోద్దా? మా కోసం ప్రార్థన చెయ్యును.
మీకోసం ఆయన ప్రార్థన చేసి సరిపోద్దా? కొంతమంది అంటుంటారు కదా, మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, ప్రార్థించుకోండి. మీరు ప్రార్థించుకోండి. నా సమస్యల గురించి నేను ప్రార్థించుకోవాలి ఫస్ట్. మిగతా వాళ్ళు సపోర్ట్గా నిలబడతారు. కానీ మన యాటిట్యూడ్ ఎట్లుంటుంది, మన 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 లక్షణాలు మీరు చేసుకోండి. సో ఇలా ఒక అపోహ మనకు ఉంటుంది. ఈ ఆత్మీయ వృద్ధి దేవుడు కొంతమందికి మాత్రమే ఇస్తాడు. ఏమండి, పచ్చాబద్ధం అది, పచ్చాబద్ధం. వాస్తవం ఏంటో తెలుసా? చూడండి, మనకి ఆత్మీయత అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? సాధు సుందర్ సింగ్ ఆయనలాగా కాషాయ వస్త్రాలు వేసుకొని గడ్డం పెంచుకొని హిమాలయాల్లో. ఏమండి, వాస్తవం ఏంటో తెలుసా? మన విశ్వాసపు ఎదుగుదల వెరీ వెరీ ప్రాక్టికల్. ఏంటో మీకు అర్థమవుతుందో లేదో నాకు డౌట్ ఉంది. అంటే అదేదో ఊహకి మాత్రమే, కొందరికి మాత్రమే అని కాదు. ప్రతి ఒక్కరూ దేవుని సారూప్యంలోకి రావాలని ఆయన కోరిక. కొంతమందే కాదు. ఇది ఏదో చేయలేనిది కాదు. కొంత మాత్రం సన్యాసులకి, గురువులకి, ఓకే, కొంతమంది ఆత్మీయంగా అంటే బయట చూస్తుంటాం, కొర్రాలతో కొట్టుకుంటారు. మన వాళ్ళు కూడా చేస్తారు. ఎప్పుడు? గుడ్ ఫ్రైడే ఎప్పుడు చేస్తారు కదా, యూట్యూబ్లో చూడండి, ఈసారి చూడండి. గుచ్చుకొని పొడుచుకొని కొంచెం పొడుచుకుంటారు వాళ్ళు. అంటే పుణ్యం అంట, పుణ్యం. ఓకే, యేసు ప్రభు శ్రమలు అనిపించాడు కనుక నేను కూడా శ్రమిస్తే నాకు పుణ్యం వస్తుంది. అబద్ధాలు ఇవన్నీ. దేవుడు దానికోసం కాదు, ఆయన శ్రమల్లో పాలు భాగొస్తారంటే ఆయన ఎటువంటి కష్టాల గుండా వెళ్ళాడో వాటిల్లో మనము పడినప్పుడు ధన్యత అంతే మనకి. మనం అనుభవిస్తాం, అబ్బా క్రీస్తు ప్రభు ఇలా వెళ్ళాడా అని. ఆయన అనుభవం జ్ఞానం మనకిస్తాడు, కానీ పొడుచుకోమని కాదు అర్థం. ఓకే, అది ఆ టాపిక్ వేరు. అయితే ఇక్కడ చూడండి, ఒక మాట ఉంటుంది ఇక్కడ. ఆత్మీయ ఎదుగుదలంటే కొంతమందికే అది ఒక విధమైనటువంటి కండిషను, అది అందరికీ రాదు. ఆత్మీయత అంటే తలుపులు వేసుకుని ఎప్పుడు ప్రార్థనలో ఉండడం. ఆత్మీయత అంటే ఇన్ని పెంచుకొని నాకు బట్టలు వద్దు, నాకు ఆ లైఫ్ వద్దు, ఈ లైఫ్ వద్దు, నాకు పెళ్ళొద్దు, పెడాకులు వద్దు అని వెళ్ళిపోవడం అనే భ్రమలో ఉంటాం మనం. ఏమండి, ఇక్కడ మిమ్మల్ని అందరినీ పెళ్లి చేసుకోమనో లేకపోతే పెళ్లి చేసుకోవద్దని చెప్పట్లే యవనస్తులకి. ఓకే, అది దేవుడు మీకు పెట్టి ఉంటాడు, ఎవరు చేసుకోవాలి ఎవరు చేసుకోకూడదు. అది దేవుడు నడిపిస్తాడు. అది ఆ టాపిక్ మాట్లాడాలి మనం. అంటే ఆత్మీయత అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇది ప్రత్యేకమైంది, ఇది నాది కాదు, ఇది కొంతమందికే అనేది మనము ఆ నుంచి మనం బయటికి రావాలి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకోము. అంటే ఈ దైవభక్తి అందరము సాధకం చేసుకోగలిగే దైవభక్తిది, కొంతమందికి కాదు. మీకు తెలుసా, ఇప్పుడు మనలో చాలామంది ఎవరైనా బాడీ బిల్డర్స్ ఉన్నారు ఇక్కడ? ప్రొఫెషనల్ బాడీ బిల్డర్స్ ఉన్నారా? ఎవరు లేరు. బాడీ బిల్డర్స్ ఉంటారా? ఉండరు, ఫిట్గా ఉంటారు. మనం ఫిట్గా ఎప్పుడు ఉంటాం? ఫోటో తీస్తున్నాం రెడీ అనగానే కదా. ఆ ఫిట్నెస్ ఉండదు వాళ్ళకి. ఎందుకండి? నువ్వు ఎందుకు ఇట్టున్నావు, వాళ్ళు అందుకు అట్టున్నారు. ఎక్సర్సైజ్ చేస్తారు. మరి నీకు సాధ్యం అది చేస్తుంటే నువ్వు కూడా వచ్చిండేదానివి, నువ్వు కూడా ఫిట్ అయి ఉండేదానివి. అంటే ఒక ఎక్సర్సైజ్ మేడ్ ద డిఫరెన్స్. శారీరకమైనటువంటి నీ అభ్యాసన ఆ వ్యత్యాసము తెచ్చింది. అలాగే ఆత్మీయ జీవితం కూడా అంతే ఉందా. ఆత్మీయ ఎక్సర్సైజ్ చేయాలి మనం. ఆత్మీయ ఎక్సర్సైజ్ చేస్తే అందరము దేవుని సారూప్యంలోకి వస్తాం.
కాబట్టి ఈ ఆత్మీయత అందరికీ అందుబాటులో ఉన్నది. ఉండదు అనేది అవాస్తవం. ఇది అందరికీ అందుబాటులోకి ఉన్నది. అలాగే ఇదేదో ఇంప్రాక్టికల్ కాదు, ఇది ప్రాక్టికల్, చేయదగినదే. ప్రైజ్ ద లార్డ్. మరొక అవాస్తవం గురించి మనము నేర్చుకుందాం. ఏంటి అవాస్తవం అంటే, ఆత్మీయ జీవితము అప్పటికప్పుడే వచ్చేస్తుంది. ఇన్స్టెంట్. మీరు అంటారు అట్ట ఎవరు చెప్పలేదు, చెప్తారు, నేను చెప్పేది రండి. మీరు యూట్యూబ్లో సంకీర్తనారాధన మెసేజ్ ఒక్క నిమిషం వింటే చాలు, మీ ఆత్మీయ జీవితము ఎక్కడికో జిఎస్వి లాగా ఎగిరిపోతుంది. అటు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు రోజుల్లో. మీరు ఫలానా ఆయన రాసిన పుస్తకాన్ని ఒక్క చాప్టర్ చదివితే చాలు, ఇక మీరు ఎట్టుండరు, ఇంకెట్టుంటారు, ఇంకా దారుణంగా ఉంటాం. మీరు ఫలానా సేవకుడికి ఒక్కసారి ఆఫరింగ్ ఇస్తే చాలు, కానుకిస్తే చాలు, మీ జీవితాలు ఇలా ఉండవు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. అప్పటికప్పుడే మనము ఆత్మీయ ఎదగమండి. చూడండి, ఒక వాక్యం చదువుతాను. సత్యం ఏంటో తెలుసా? ఆత్మీయ ఎదుగుదల సమయం తీసుకుంటుంది. సమయము తీసుకుంటుంది. ఎవరైనా ఇక్కడ పుట్టగానే 6 అడుగులు ఎదిగిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎట్ట ఎదిగారండి వాళ్ళందరూ? మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, నేను ఫోటో తీసుకుందాం అనుకుని నేను సిగ్గుపడ్డా, మా అబ్బాయి ఫీల్ అవుతాడని చెప్పేసి. 6 అడుగుల అలా రంగుణాలంట. నేను కంప్యూటర్ రేటు పెట్టి కొట్టుకుంటే ఆ గ్లాస్లో ఆ అబ్బాయి బెల్ట్ కనిపిస్తుంది నాకు. ఇంత దూరంలో ఉంది ఆ బెల్ట్. నాకు ఫస్ట్ ఎందుకు గందరగోళం అయిపోయింది, కన్ఫ్యూజ్ అయిపోయి చూసా, ఇంత ఎత్తున్నాడు. నేను వెంటనే అబ్బాయి మొట్టమొదటి ప్రశ్న, ఎదుటోళ్ళు ఏమనుకుంటారో నాకు అనవసరం అనిపించి, నాన్న నీ హైట్ ఎంత నాన్న అన్న. 6'6" అంకుల్ అన్నాడు. మరి బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నావా అన్న. కోచింగ్ తీసుకుంటున్నాను అంకుల్ అన్న. నువ్వు ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోతావు పో అని చెప్పా. ఈ పొడవాళ్ళందరూ బాస్కెట్బాల్ ప్లేయర్లు అయిపోతారు. ఏముంది, ఏం ఆటల్లో వాళ్ళు ఇట్టేసేది అంతే. వాళ్ళు పెరుకులేది ఇట్లేసేది, ఇట్టు కూడా అనరు, ఇట్టే. ఓకే. సో ఏ విధంగా శారీరకమైనటువంటి ఎదుగుదల కూడా సమయానుకూలంగా ఉంటుందో, ఆత్మీయ జీవితం కూడా కొంచెం సమయం తీసుకొని ఎత్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఓకే, చూడండి, ఒక వాక్యం చూద్దాము, దానికి సంబంధించింది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 22లో ఒక మాట ఉంటుంది, చదువుదాం. పుష్పలత కూడా అవకాశం ఇద్దాం. 7:22 ద్వితీయోపదేశ కాండం. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయ తగదు. అది నీకు క్షేమకరము కాదు. చాలమ్మా. ఏమర్థమైంది దీంట్లో మీకు? నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి, అందరు పలుకుదాం, క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. వాళ్ళ ఆత్మీయ ఆశీర్వాదం, కనాను దేశాన్ని వాళ్ళు జయించడం, కనాను దేశంలోకి ప్రవేశించడం ఒకసారికి జరిగిపోయిందంతా. అరే ఇజ్రాయెల్ వచ్చేసారు, అటెన్షన్ అన్న మూట అమ్ములు చదువుకుని వెళ్ళిపోయారు వాళ్ళందరూ. వెళ్ళిపోయి రండి అని పిలిచారా? అలాగేం జరగల. సంవత్సరాలు పట్టింది మొత్తం జయించడానికి. క్రమక్రమముగా వాళ్ళు దాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం క్రమముగా ఒక్కొక్క స్టెప్ ఎక్కి మనం యేసు ప్రభు సారూప్యంలోకి మనము మారతాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరో అవాస్తవం ఏమండి? ఈ అవాస్తవాలు అదేమంటే మీరు అంటారు యూట్యూబ్లో ఉందన్నారు అని చూసుకుంటామా అంటారు. మీరు నోట్ చేసుకొని గుర్తుంటాయి మనకి. ప్రైజ్ గాడ్. నేను ఇది రాసుకొని ఎన్నిసార్లు చదివిన అయినా గుర్తు రాలా నాకు. మళ్ళీ బై హార్ట్ చేశా అయినా గుర్తు రాలా. కాబట్టి రాసుకుంటే కొంచెం మంచిదే అని నా అభిప్రాయం. ఓకే.
ఓకే, మరో వాస్తవం. ఆత్మీయ ఎదుగుదలంటే నీకు ఎంత తెలుసు, నీకు ఎంత బైబిల్ గురించి జ్ఞానం ఉంది, దీన్ని బట్టి వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారని చెప్పొచ్చు. ఒలకరే పలకరే, నేను చెప్పింది అర్థమైంది మీకు? మీకు బైబిల్ నాలెడ్జ్ సూపర్గా ఉంటే మీరు ఆత్మీయంగా ఎదిగిపోయినట్టే. నేను ఇది అవాస్తవము, ఇది నేను అనుభవించి చెప్తున్న మాట. ఎలా అనుభవించానంటే, మీకు రెడ్డి బ్రదర్ తెలుసా? రెడ్డి బ్రదర్ మీకు చాలామందికి తెలుసు, ఇక్కడికి వచ్చారు కూడా. ఆయన సంకీర్తన అన్నప్పుడు కూడా వచ్చారు. నా ఫ్రెండ్, ఎయిర్ ఫోర్స్లో ఫ్రెండ్. ఆయన ఒక మంచి గొప్ప సేవ చేస్తున్నారు గాంధీనగర్లో, గుజరాత్లో. నేను విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఆయన విశ్వాసంలోకి వచ్చారు. అయితే ఎన్ని మాటలు చెప్పేవాడు తెలుసు నాకు ఆయన. మేము ఇద్దరం కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం. నేను బైబిల్ చదువుతుంటే, ఏం చదువుతున్నారు బైబిల్ బ్రదర్? వెరీ నైస్ బుక్ బ్రదర్, వెరీ నైస్ బుక్, చాలా మంచి పుస్తకం అది. ఏం చదువుతున్నారు దాంట్లో? ఏం చాలా ఉన్నాయి కదా బ్రదర్. ఏం చదువుతున్నారు బ్రదర్? నేను సామ్స్ బ్రదర్ అనేవాడిని. నేను కీర్తనలు చదువుతున్నాను అంటే, ఓ కీర్తనలు, ఏ కీర్తన బ్రదర్? ఓ వండర్ఫుల్ సామ్ అనేవాడు. నాకు డౌట్ వచ్చేది, ఈయన ఎట్టు మాట్లాడుతాను. నాకు అప్పటివరకు తెలియదు ఆయన క్రిస్టియన్ అని. అంటే వాళ్ళ తల్లి క్రిస్టియన్ నాకు తెలీదు, వాళ్ళ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫెయిత్ ఉందని నాకు తెలియదు, అసలు తెలీదు. ఆయన పేరు శ్రీనివాసులు రెడ్డి. ఏమండి, నిజంగా చూశాను నేను, ఎక్సలెంట్ నాలెడ్జ్ ఉంది ఆయనకి. అప్పుడు చూపించాడు నాకు సర్టిఫికేట్లు. ఏం చేశాడు? ఏం సర్టిఫికేట్లు తెలుసా? బైబిల్ కోర్సులు చేస్తున్నాడు ఆయన. సూట్ కేసులోని కోర్సులు చూపించాడు నాకు. ఇదిగో బ్రదర్, నేను కోర్స్ చేశాను, అందుకు నా నాలెడ్జ్ ఉంది. కానీ ఆ నాలెడ్జ్ ఆ బిడ్డను రక్షించలేకపోయింది. నాకన్నా ఆ రోజుల్లో మంచి నాలెడ్జ్ ఉంది ఆ బ్రదర్కి, కానీ ఆ నాలెడ్జ్ ఆయన్ని రక్షించలేకపోయింది. చివరికి కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆయనకి ఒక మారు మనసు అనుభవంలోకి ఆయన్ని నడిపించాడు. కొన్ని అనుభవాల ద్వారా నడిపించి పశ్చాత్తాపడి అప్పుడు బాప్తిసం తీసుకొని ఆయన విశ్వాసి అయ్యాడు. ఆ సాక్ష్యంలో కూడా ఆయన చెప్పాడు ఆ మాట, నాకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఆ నాలెడ్జ్ నన్ను రక్షించలేకపోయింది. కాబట్టి ఇది ఒక అవాస్తవం. నీకు కానీ బైబిల్ నాలెడ్జ్ బాగా ఉంటే వాళ్ళెవరు వీళ్ళెవరు, ఆ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకం, మేము బైబిల్ స్టడీ కూడా అదే చేస్తున్నాం ఇప్పుడు కదా, ఆ పుస్తకంలో ఏముంది, పుస్తకం ఏమండి, దానికి మనం వ్యతిరేకం కాదు. మన బేస్ ఉండాలి, అదే మూలము జ్ఞానమే. బైబిల్లో ఉన్న విషయాలు మనకు తెలుసుకోవాలి, కరెక్టే. కానీ తెలుసుకున్నంత మాత్రం చేత నువ్వు ఆత్మీయంగా ఎదిగినట్టు కాదు. ఇది ఒక అవాస్తవం. కేవలము బైబిల్ గురించి 4 క్యారెక్టర్స్ తెలిసి, కొంతమంది బైబిల్ ఒక వ్యక్తులు తెలిసినంత మాత్రాన బైబిల్ కొంతమంది రెఫరెన్స్ ఎక్కడుందో టక చెప్పేస్తారు. నాకు ఇప్పటికీ రాదు. ఒకసారి నేను దిగులు పడిపోతున్నా ప్రార్థనలో, ఇప్పుడు కాదు, చాలా చాలా పాత కండిషన్ చెప్తున్నాను నేను. నాకు ఒక వచనం గుర్తొస్తుంది కానీ దాని రెఫరెన్స్ గుర్తు రావట్లా. అడుగుడి ఇవ్వబడును, అడిగావు కదా అని ప్రార్థనలో దేవుడికి చెప్పుకుంటూ నేను 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 దుఃఖపడిపోతున్నా. ఏంటి తెలుసా దుఃఖము? దేవా, అది ఆ వాక్యము ఎక్కడ రాస్తుందంటే దీని గురించి 5 నిమిషాలు ఆలోచిస్తున్నాను నేను. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు దాన్ని మాట్లాడాడు. అయినా రెఫరెన్స్లు తెలుసుకునే అవసరం లేదు, విషయం నీ మైండ్లో ఉంటే చాలు. రెఫరెన్స్ల గురించి నువ్వు దిగులు పడబాకు. వాడు చాలామందికి ఆ జ్ఞానం ఉంటుంది తెలుసా, టక్క. ఈ మధ్య మా ఇంటికి ఒక ఆయన వచ్చారు, సేవకుడు. మీకు అందరికీ చెప్పాను, కొంతమంది చెప్పుంటా. నేను చూడలే నా లైఫ్లో ఆ విధంగా రెఫరెన్స్లు చెప్పి, గుర్తుందా, రెఫరెన్స్లు చెప్పిన ఆయన ఇంటికి వచ్చాడు. ఆయన రాత్రి 11:30 వచ్చారు వాళ్ళు. 1 గంట కూర్చున్నారు. ఆ గంటలో ఆయన ఎన్ని రెఫరెన్సెస్ చెప్తున్నాడో నాకు ఆశ్చర్యం వేసింది. ఈయన మనిషా లేకపోతే ఇంకొకటి అనుకున్నాను నేను. ప్రైజ్ ద లార్డ్. మంచిదే, దేవుడు తలాంతులు ఇస్తాడు. కానీ ఇవన్నీ చెప్పినా, ఏం చెప్పినా ఆత్మీయ ఎదుగుదలని దాంతో మనం కొలవలేము. హల్లెలూయా. సో ఇది ఒక అవాస్తవం. ఓకే, సత్యం ఏంటంటే, వాస్తవం ఏంటంటే, నీకు ఎంత తెలుసు అనే దాని ద్వారా కాదు నువ్వు ఎదిగేది, నీ ఎదుగుదల కనిపించేది.
నువ్వు తెలుసుకున్నది ఎంత నీ జీవితంలో కనిపిస్తుంది, దీని ద్వారా నీ ఎదుగుదల అర్థమవుతుంది. అర్థమైంది చెప్పింది. కేవలము జ్ఞానం ఉంటే చాలు నువ్వు విశ్వాసం ఎదిగిపోయినట్టే, ఆత్మీయంగా ఎదిగిపోయినట్టే అనేది అవాస్తవము. వాస్తవం ఏంటంటే నీకు ఎంత తెలుసని కాదు, కానీ ఆ తెలిసింది నీ ప్రవర్తనలో వస్తుందా లేదా అనేది ఆత్మీయ ఎదుగుదలని చెప్తుంది. హల్లెలూయా. మనకి టైం అయిపోతుంది, తొందరగా మనం ముగింపులోకి వద్దాము. ఓకే, ఇంకొక 2-3 విషయాలు మనము తెలుసుకుందామండి. ఓకే, నీకు అంటే నీ నమ్మకాలు కాదు నీ ఆత్మీయ వృద్ధిని చూపించేది, నువ్వు నమ్మే నమ్మకాలు కాదు, నీ ప్రవర్తన నీ ఆత్మీయ వృద్ధిని చూపిస్తుంది. నీ ప్రవర్తనే ఆత్మీయ ఎదుగుదలని చూపిస్తుంది. యాకోబు పత్రిక 2:18 ఒక మాట అంటాడు చూడండి. యాకోబు పత్రిక 2:18, అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతును అని చెప్పును. చూడండి, ఒక ఛాలెంజ్ ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి. మన విశ్వాసం ఎలా చూపించాలంటే మనం క్రియల ద్వారా. ఈరోజు ఆరాధనలో కూడా అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం మనం. అబ్రహాం ఊరికనే ఆయన విశ్వాసానికి పితరుడు అని చెప్పలా దేవుడు, ఊరికే చెప్పలా మాట. క్రియలు ఏంటి క్రియలు? ఏం క్రియలు చూపించాడు ఆయన? తన కొడుకునే నాకు యెహోవా అంటే అమిత నమ్మకము. ఈ మధ్య ఒక కేసు విన్నా నేను. ఒక అబ్బాయితో మాట్లాడుతుంటే ఆ అబ్బాయి అంటాడు, నాకు చాలా విశ్వాసం అండి, చాలా విశ్వాసము, 2-3 నెలలకి చర్చికి వెళ్తుంటాను అన్నాడు. విశ్వాసం. ఓకే, 2-3 నెలలకి చర్చికి వెళ్తాను, చాలా విశ్వాసం. మనం కూడా అట్ట అనుకుంటాం ఒక్కోసారి. అబ్రహాం అలా చేయలే. నాకు యెహోవా మీద నమ్మకం ఉంది, నేను యెహోవాని ప్రాణమైన ఇస్తాను, మాటలు కాదు చేతలు చేయాల్సినప్పుడు చూపించాడు ఆయన. కొడుకును కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. అది అందుకనే ఆయన అన్నాడు, విశ్వాసానికి తండ్రి, విశ్వాసానికి తండ్రి ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, సో యాకోబు పత్రిక 3:13 ఇంకొక వాక్యం ఉంటుంది, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికములు గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అంటే విశ్వాసము, నీ విశ్వాసము, నీ ఆత్మీయ జీవితము కేవలము నీకు ఎంత బైబిల్ నాలెడ్జ్ ఉంది, ఎంత నీకు జ్ఞానం ఉంది అని అది కాదండి మనం చూపించేది. మన విశ్వాసాన్ని చూపించేది లేదా మన ఆత్మీయ జీవిత ఎదుగుదలను చూపించేది నీ ప్రవర్తన. నీ ప్రవర్తన మాత్రమే నీ ఎదుగుదలకి ఒక కొలమానం. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10 3 వాక్యాలు పుష్పలు చదువుతుంది. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 10. మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె నడుచుకునడి. చాలు. ఎలా ఉండాలంటే మనం వెలుగు సంబంధముగా నడుచుకున్నంత వరకే మనం ఆత్మీయుల్లో ఎదుగుతున్నట్టు అర్థం. ఊరకే ఆ మాటల్ని వల్ల వేసేంత మాత్రాన కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంకొక 2 వాక్యాలు చదువుకు ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి 7:16 ఉంటుంది, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా. ఎలా తెలుసుకుంటారంట మనల్ని విశ్వాసులని? ఫలము వలన. ఎలా తెలుసుకుంటారంట? బైబిల్ మన చేతిలో ఉంటే తెలుసుకుంటారు. ఇంకా బైబిల్లో మనకు అన్ని పుస్తకాలు, ఏ పుస్తకంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఏ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి, పెద్ద పుస్తకం ఏది, పెద్ద ప్రవక్త ఎవరు, చిన్న ప్రవక్త ఎవరు, యేసు ప్రభువు ముందు వచ్చాడా, బాప్తిస్మము ఇచ్చే యోహాను ముందు వచ్చాడా, ఆయనకి ఈయనకి డిఫరెన్స్ ఎంత, వయసు డిఫరెన్స్ ఎంత, మరియమ్మకి యోసేపుకి ఏజ్ డిఫరెన్స్ ఎంత, యోసేపు ముందు చనిపోయాడా, మరియమ్మ ముందు చనిపోయిందా? ఇవి కాదు
లోకానికి కావాల్సింది ఫలాలు. ఈ ఫలాలను చూసి వాళ్ళు మనల్ని యేసుప్రభు శిష్యులుగా గుర్తుపడతారు. యాకోబు 4:17 రాసినట్టు, కాబట్టి మేలైనది చేయని ఎరుగుయు అలాగు చేయని వానికి పాపము కలుగును. కాబట్టి మనకు అర్థమైపోయింది ఈరోజు మేలైంది ఏంటో. ఏంటండి మేలైంది? మేలైందేంటి? బైబిల్లో నాలెడ్జ్ సంపాదించడమా, బైబిల్ ప్రకారం జీవించడమా? ఆమెన్. నాలెడ్జ్ పొంది దాని ప్రకారము జీవించాలి. ఆమెన్, హల్లెలూయా. మరొక వాస్తవం, ఎన్ని వాస్తవాలు చెప్పుకున్నాం మనం? రాసుకున్నారు ఎవరన్నా? 4 అవాస్తవాలు చెప్పుకున్నాం. 5వ అవాస్తవం ఏంటి తెలుసా? ఆత్మీయ ఎదుగుదల అనేది వ్యక్తిగతము. అంటే నేను ఒక్కడే సాధించగలను, ఎవరి సహాయం లేకుండా నేను ఆత్మీయంగా ఎదిగిపోగలను. వాస్తవమా అవాస్తవమా? అవాస్తవమా? నమ్ముతారా మీరందరూ? ఏమండి, ఆత్మీయ ఎదుగుదల దేవుడు పెట్టిన నీతి ఏంటో తెలుసా? మనము దేవుని పిల్లలు లేకుండా, దేవుని సహవాసం లేకుండా, ఇతర విశ్వాసులతో రిలేషన్షిప్ లేకుండా మనము ఎదగలేము. ఇది రాసి పెట్టుకోవాలి మనం. నాకేముందిలే, హిమాలయాలకు వెళ్ళిపోతాను. దేవుడు అటువంటి భక్తిని కోరుకోడు. నువ్వు ఈ లోకంలోనే రాసింది కదా, ఇటువంటి మూర్ఖమైనటువంటి లోకంలో జీవిస్తూ నువ్వు నీతిగా విశ్వాసంతో బతకాలి, నన్ను ఘనపరచాలి. సన్యాసి జీవితం కాదు. నేను విశ్వాసానికి వచ్చిన కొత్తల్లో మా నాన్న వేసిన డైలాగ్ ఇప్పటికీ గుర్తుంది నాకు. సడన్గా సినిమాలు ఆగిపోయినాయి నాకు, అంటే చూడడం ఆపేశా. సడన్గా సినిమా పాటలు వినడం మానేశా. సడన్గా ఫ్రెండ్స్ మధ్య పాట కచేరీలు ఆగిపోయినాయి. నేను కలిస్తే చాలు మా ఫ్రెండ్స్ అందరూ పాట కచేరీలు పెట్టేవాళ్ళు. నేను తెలుగులో నా ఫేవరెట్ సింగర్ ఘంటసాల, హిందీలో నా ఫేవరెట్ సింగర్ ముఖేష్. అక్కడ ఎయిర్ ఫోర్స్కి పోతే ముఖేష్ పాటలు హిందీలో, తెలుగు ఫ్రెండ్స్ దగ్గరికి వస్తే ఘంటసాల పాటలు, ఈ విధంగా పాడించుకుంటేవాళ్ళు. అన్నీ ఆగిపోయినాయి. మా నాన్న అడిగారు. అప్పటికి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది ప్రమీలతోటి. మా నాన్న అడిగారు, నాయనా బొబ్బిల్ రాజా సినిమా పోదాం రారా అన్నారు. పేరు చెప్తున్నందుకు మీరు ఆశ్చర్యంగా ఉంది కదా? అవును, ఇదే సినిమా. ఏంటంటే మా నాన్న సురేష్ ప్రొడక్షన్స్ ఉంది కదా, రామానాయుడు, దాంట్లో ఎంప్లాయ్. మా నాన్న అప్పట్లో ఎంప్లాయ్ అంటే వాళ్ళ ఫిలిమ్స్ అన్నిటికీ సూపర్వైజ్ చేయాలా, ఏ థియేటర్ ఆడుతుంది, ఎంత కలెక్షన్స్ వస్తాయి, ఆయన లెక్కలు తీసుకురావాలన్నమాట. కాబట్టి ఎన్నిసార్లు చూడొచ్చు ఆయన సినిమా థియేటర్లో. నన్ను పిలిచారు, నాయనా బొబ్బిల్ రాజు సినిమా పోదారా నాయనా అని. నేను రాను అన్నా. ఎందుకురా, ఎందుకు అయిపోతున్నావు నువ్వు? ఆయనకి బాధ అంతా బొబ్బిల్ రాజు చూడలేదని కాదు, ఎందుకు వీడు సినిమాలకు దూరం అయిపోయాడు అనేసి మా అమ్మతో బాధపడుతున్నారు. వీడి బతుకు ఏమైపోతుందో, ఆ పిల్ల అన్యాయం అయిపోతుంది, పెళ్ళి ఒకటి ఫిక్స్ చేసుకుంటే ఆ బిడ్డ అమాయకురాలు, వీడేమో సన్యాసి, ఈ మాట ఆయన అయింది, వీడేమో సన్యాసి అయిపోతున్నాడు అని చెప్పేసి బుడుంగా నేను పోయా మధ్యలోకి. మా అమ్మ కూడా, మీ బాబు ఏదో చెప్తున్నాడు వినరా అన్నారు అన్నమాట. మా బాబు అనేవాళ్ళ మా నాన్న. ఏంటి బాబు అన్న, నీ పద్ధతి ఏమో నచ్చలేదు నాకు, నువ్వేంటో సన్యాసులకు అయిపోతున్నావు అంతా, ఎంత హుషారుగా ఉండేవాడివి, ఎట్ట పాటలు పాడుతుండేవాడివి, మారు మోగుతుండేది టేప్ రికార్డర్ ఎప్పుడు పాటలు వింటా, ఏందిరా అయిపోతున్నావు, అబిడ్డమైపోతుందిరా అంటారు దేవంటే. అబిడ్డమైపోతుందా సన్యాసి అయిపోతే? ఏమండి, విశ్వాస ఎదుగుదలని సన్యాసి జీవితం కాదు. నేను పెళ్లి చేసుకోలేదు, అదే ప్రమీలని చేసుకున్నాను లేదా, బిడ్డలు కలగలేదా? మాకు కలిగారు. పాటలు కూడా పాడుతున్నాం కదా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఏం చెప్పుకున్నాం ఇప్పుడు మనం? ఇది ఏదో తలుపులు వేసుకుని సన్యాసి అయిపోయి బతికే బతుకు కాదు ఇది. ఈ లోకంలో జీవిస్తూ సంబంధాలు కొనసాగించుకుంటూ ఇతర వ్యక్తులతో సౌమ్యంగా ఉంటూ ఎదగాలి మనం. అది విశ్వాసం. నాకు సంఘం వద్దు, నాకు కాటేజ్ మీటింగ్ వద్దు, నాకు అది వద్దు, నాకు ఇది వద్దు, విజ్ఞాపన ప్రార్థన నేను పోను. విజ్ఞాపన ప్రార్థనలు పెడితే నా ప్రార్థనలు వింటాడో? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీ అందరికీ.
కొన్ని ప్రార్థనలు మీరు వ్యక్తిగతంగా లబ్బో దిబ్బోను కొట్టుకొని వినండు. ఈ చర్చిలో విషయం చెప్తున్నాను నేను, బయట విషయం కాదు. ఈ సంఘంలో విశ్వాసులకి చెప్తున్న విషయం, దేవుడు చెప్పమని చెప్తున్న విషయం. కొన్ని ప్రార్థనలు విజ్ఞాపన ప్రార్థనలను ఆలకిస్తాడు ఆయన. ఎందుకు తెలుసా? సహవాసం కోసం, ఒకరి మీద ఒకరు ఆధారపడటం కోసం. ఇది ఆయన పాలసీ, ఆయన ప్రిన్సిపల్, ఇది ఆయన విధానం. అది తన బిడ్డలు ఒకరి మీద ఆధారపడుతూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాలనే కోరిక ఆయనకి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ గాడ్ ఫర్ సంకీర్తనాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎందుకంటే చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు, సంకీర్తన ఆరాధనలో ఏముండి అంటే మేము అడగకపోయిన వాళ్ళు చెప్తుంటారు, సంకీర్తన ఆరాధనలో మేము ఆకర్షించబడిన విషయం ఏంటంటే ఒకరి మధ్య ఒకరి ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసి ఎంత ఉంటుంది అది, ఆ ఎంతకే మురిసిపోతున్నాం మనం. కానీ ఎంత అయితే ఎంత ఉంటుందండి? మునిగిపోతాం. యేసు నామంలో మనమందరం అటువంటి ప్రేమలో కట్టబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఒక మాట చదువుదాము. హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 24-25. హెబ్రీయుల పత్రిక చదవండి అమ్మా. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఆ దినం వచ్చేకుంది. ఏ దినం? ఆ ఊరిని వేసే రాకనబాకండి, మనం పోయే దినం కూడా దగ్గర వచ్చింది. అవునా కదా? ఏమండి, నేను 1969లో పుట్టా, 70కి కొంచెం దగ్గర వచ్చా. దేనికి? పోయే దినానికి. ఇప్పుడు నా వయసు 56 ఏళ్ళు, దగ్గరకు వచ్చాను లేదా? మీరేం కంగారు పడబాకండి, అందరికీ వాస్తవమే ఇది మరణం అనేది. ఓకే, కాబట్టి ఆ దినము దగ్గరకు వచ్చే కొంది మనం ఏం చేయాలంటే ఇంకా ఎక్కువగా కలుసుకోవాలి, సహవాసం చేసుకోవాలి, ఒకరితో ఒకరు సహవాసము ఒకరినొకరు బలపరుచుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి. కానీ ఏం జరుగుతుంది? యాక్చువల్గా ఏం జరుగుతుంది? మొత్తం స్టార్టింగ్లో ఏముందమ్మా? ఆ వచ్చిన స్టార్టింగ్లో ఏముంది? కొందరు మానుకొనుచున్నట్టుగా. ఆ రోజుల్లోనే స్టార్ట్ అయిపోయింది సహవాసం దూరంగా ఉండడం. అందుకే ఈరోజు నేను చలోక్తిగా గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టా, చదివినారా? డుమ్కి అలా ఉన్నాం మనం. ఈ డుమ్మా కొట్టడం అప్పుడే స్టార్ట్ అయింది పౌలు దినాల్లోనే. అందుకని రాశాడు ఆ మాట ఆయన, మానుకోబాకండి రా బాబు అని. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ రిలేషన్షిప్, ఈ బంధం అనేది ఏంటో తెలుసా? ఈ బంధం అనేది ఏమండి, ఇది ఒక గమ్ము లాంటిది, బంక లాంటిది. బంక ఏం చేస్తుంది? అన్నిటినీ కలిపి ఉంచుతుంది. ఒక సంఘము బలంగా ఉండాలంటే ఈ బంధమే గమ్ములాగా పనిచేస్తుంది. ఇది లేకపోతే ఎవరికెవరో. బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది కాదు గమ్ముండే సంఘం. గమ్ముంటే దమ్ము ఉంటుంది. బాగుందా పదం? గమ్ముంటే ఆ సంఘంలో దమ్ము ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, సహవాసం అనేది పంచింగ్. నేను చదివిన ఒక మ్యాటర్లో పంచింగ్ డైలాగులు భలే ఉన్నాయి. ఏమంటారు పంచింగ్ని తెలుగులో? ఏదోలేండి, మీరు అనుకోండి. దాంట్లో ఏముందంటే ఫెలోషిప్ రాసుకున్నాను. ఫెలోషిప్ ఈజ్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ అ మ్యాండటరీ. సహవాసం అనేది ఏదో మనం ఎంచుకునే ఒక ఎంపిక కాదంట. ఓకే పోదాంలే, వద్దులే అనేది కాదంట, అది కంపల్సరీ. దేవుని ప్రణాళికలో సహవాసం అనేది కంపల్సరీగా ఉండవలసిన విషయము. హల్లెలూయా. కాబట్టి ఎదుగుదల కలిగిన వాళ్ళు దేంట్లో ఎదుగుతారు? సహవాసంలో. సహవాసానికి వెళ్ళకుండా ప్రార్థనలకి దూరంగా ఉంటూ నేను ఎదిగిపోతున్నాను అనుకునేది అవాస్తవము. ఎవరైతే నేను వెలుగులో నడుస్తున్నాను అని మనం అనుకుంటుంటామో వాళ్ళు సహవాసంలో నడుస్తారు. మీకు అర్థమైందా? నేను అన్నిటికీ రెఫరెన్స్ చెప్పలేకపోతున్నాను. నేను వెలుగులో ఉన్నాను అనుకునేవాడు సహవాసంలో ఖచ్చితంగా ఉంటాడంటే తోటి సహోదరుని
ప్రేమిస్తాడు, సహవాసంలో ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. 1 యోహాను పత్రిక 1:7 ఉందనుకుంటా, చూడండి ఆ మాటేనా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ చూడండి, మనం వెలుగులో ఉన్నామన్న దాని సాక్ష్యం ఏంటండి? ఆ వాక్యంలో చూడండి, 1 యోహాను 1:7 ఇక్కడ చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఏం చేస్తుంటామంట? నిజంగా మనం వెలుగులో ఉంటే ఏం చేస్తాము? అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన మన కుమారుడు. ఓకే, సో మనం వెలుగులో ఉన్నాము అంటే దేంట్లో ఉండాలి? మనం సహవాసంలో ఉండాలి. సహవాసంలో లేకుండా మనం వెలుగులో ఉన్నాము అని చెప్తే మనం ఎవరిమి? అబద్ధికులం, అబద్ధం చెప్తున్నాం. 6వ వచనంకి వెళ్ళండి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎలా మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందాము. ఏమండి, ఫైనల్గా మనము ఏమి మాట్లాడుకుంటున్నామంటే, సహవాసము లేకుండా నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను అనేది అవాస్తవము. నిజంగా ఆత్మీయ ఎదుగుదల ఎప్పుడు వస్తుందంటే సహవాసంలో ఉన్నప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నాకేం అవసరం లేదు. కొంతమంది వాదిస్తుంటారు, నాకేం అవసరం లేదు. ఏమండి, ఆరాధనకి రండి, అందరు కలిసి ఆరాధించుకోండి. మేము ఇంట్లో ఆరాధించుకుంటాం. ఆరాధించుకోండి. 7 దినాలు, దినానికి ఎన్ని గంటలు? 24 గంటలు ఉంది మీకు. ఆరాధించుకోండి, ఇంట్లో ఆరాధించుకోండి. ఎవరు చెప్పరు ఆరాధించుకోండి. కానీ ఆదివారము సంఘములో తన బిడ్డలందరూ కలిసి స్తుతించి ఆరాధించాలని మురిసిపోతాడు ఆయన, ఆశపడతాడు దేవుడు. ఇది మనకి అర్థం కాదు, అందరికీ అర్థమైన వాళ్ళకి. పాత నిబంధన ఆజ్ఞ కూడా ఇది. కాబట్టి ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం, ఎలా ఉన్నాం మనం. సహవాసం లేకుండా ఎదిగిపోదాం అనుకుంటున్నామా? అసాధ్యం. ఒకవేళ చెప్పుకుంటే అది అందులో వాస్తవము లేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, కమింగ్ టు లాస్ట్ పాయింట్. నేను గబగబా కొన్ని రిఫరెన్స్ అవుతాను. 1 యోహాను 3:14 ఉంటుంది, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము. ప్రేమ లేనివాడు మరణముందు నిలిచబ్బా. ఎంత పవర్ఫుల్ వర్డ్స్ అండి ఇవి. మనలో జీవం ఉంది, నా దేవుడు జీవించువాడు, నేను జీవిస్తున్నాను గబగబ చెప్పుకుంటుంటాం, ఎమోషనల్గా చెప్పుకుంటాం. నువ్వు జీవించి ఉన్నావు, నువ్వు జీవంతో ఉన్నావు అని చెప్పడానికి సాక్ష్యం ఏంటి? ప్రేమ. నువ్వు సహోదరుణ్ణి ప్రేమిస్తే మరణములో నికించి జీవంలోకి వచ్చినట్టు అంట. ప్రైజ్ ద లార్డ్. రుజువులు చూడండి. అంటే సహవాసం ఎంత ఇంపార్టెంట్ ఒక ఆత్మీయ ఎదుగుదలకి. హల్లెలూయా. 1 యోహాను 4:20 చెప్పబడి ఉంటుంది, ఎవడైనను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కాబట్టి చూడు, ఇవన్నీ ఇంపార్టెంట్. ఆత్మీయ ఎదుగుదల ఉన్నది అని చెప్పుకునే వాళ్ళంలో మన జీవితాల్లో ఈ లక్షణాలు ఉన్నాయా? ఈ ప్రేమ ఉందా? ఈ ఐక్యత ఉందా? ఈ సహవాసం ఉందా? హల్లెలూయా. ఓకే, సో మత్తయి సువార్త 5:23 ఉంది, కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన వడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. ఇక్కడ ఒక మాట, ఈ మాటలు ఒకటి గుర్తు చేసుకోవాలండి. ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సహవాసంలోకి వెళ్ళాడు ఆ వ్యక్తి. ఏ వ్యక్తి గురించి మనం చదువుకున్నామో ఎక్కడికి వెళ్ళాడండి? ఫస్ట్ జాగ్రత్తగా వినండి. దేవుడితో సహవసించడానికి వెళ్ళాడు బలిపీఠం దగ్గరికి. దేవుడు ఏమన్నాడు? మనం జస్ట్ మాట్లాడుకున్నాం, నా కుమారుడా, థ్యాంక్ యూ సో మచ్ నాయన, నన్ను ప్రేమించి నా సన్నిధికి వచ్చావు, నా సన్నిధిని ఇష్టపడ్డావు నాయన. చాలా తక్కువ మంది రా బాబు ఇలా ఇష్టపడేవాళ్ళు, నా సన్నిధి ఇష్టపడేవాళ్ళు, నా కంపెనీ ఇష్టపడేవాళ్ళు. థ్యాంక్స్ బాబు, కానీ నిజంగా నువ్వు నా సన్నిధిలో లేవు నాన్న. మధు బ్రదరు ఆశ్చర్యపోయాడు, ఏం ప్రభువా ఇంతసేపు నీ సన్నిధిలో ఉంటే లేవు నాన్న, నువ్వు నా సన్నిధిలో లేవురా బాబు. ఎందుకు నువ్వు లేవురా? ఎందుకు? ప్రమీలతో నువ్వు సఖ్యతగా ఉన్నావా? చెప్పు, నీ మనసాక్షి తెలీదా? నువ్వు వెళ్ళి
బిడ్డతో సమాధానపడి రానన్నా, అప్పుడు నా సన్నిధిలో ఉన్నట్టే. ఏమండి, దేవుడి సన్నిధిలో ఉన్నవారు ఇతరుల అంటే దేవుని సహవాసంలో ఉండేవాళ్ళు ఇతరుల సహవాసంలో కూడా ఉంటారు, ఉండాలి. లేరు అంటే దేవుని సహవాసంలో కూడా లేనట్టే. అది వేరు ఇది వేరు కాదు. ఏ క్రిస్టియన్ కెనాట్ బీ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్ అండ్ అవుట్ ఆఫ్ ఫెలోషిప్ విత్ ద బిలీవర్ అట్ ద సేమ్ టైం. నిజమైన క్రైస్తవుడు దేవునితో సహవాసంలో ఉంటూ ఒక విశ్వాసితోటి సహవాసంలో లేకపోవడం అనేది అసాధ్యం. ఒక్కసారి దేవుని సహవాసంలో ఉన్నారు అంటే అర్థం ఏంటండి? ఇతర విశ్వాసుల సహవాసంలో కూడా వాళ్ళు ఉండాలి. లేరు అంటే అర్థం ఏంటి? దేవుడి సహవాసంలో కూడా లేనట్టే. కాబట్టి మనకి బాగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ ఎదుగుదలని మెజర్ చేసుకుందాం, కొలుచుకుందాం. అవాస్తవాలతో కాదు, వాస్తవాలతోటి మనము కొలుచుకుందాం. ఓకే, సో మనం ఎదగడానికి వాస్తవికత ఏంటంటే, ఒక క్రిస్టియన్ ఎదగడానికి ఒక నిజమైనటువంటి ఒక సహవాసము అవసరము. ప్రైజ్ ద లార్డ్. ఫైనల్ పాయింట్కి వచ్చేస్తాం. మనం లాస్ట్ టైం నేర్చుకున్నాం కదా, ఎవరైనా బోధకుడు ఎన్నిసార్లు ముగిస్తాడు మెసేజ్ని? ఇది రెండోసారి. ఓకే. లాస్ట్ పాయింట్కి వచ్చేసాను. ఆత్మీయ ఎదుగుదలంటే మనకు తెలిసిన ఒక అవాస్తవమైన విషయం ఏంటంటే, నేను బైబిల్ స్టడీ చేసుకుంటే నేను బాగా ఎదిగిపోయినట్లే. బైబిల్ కొంతమంది అలా నమ్ముతారు కూడా. ఓన్లీ బైబిల్ చదువుతూ ఉంటే నువ్వు ఏమండి, నదులకి దొరువులకి ఏమంటారు వాటిని? చెరువులా అంటే ఫ్లో ఉండదు. వాటికి డిఫరెన్స్ ఏంది? ఏది ఆరోగ్యకరం ఉంటుంది చెప్పండి? ఎందుకుని? వాటర్ వస్తుంది, వాటర్ పోతుంది, వాటర్ వస్తుంది, వాటర్ పోతుంది. వానలు వస్తాయి, మా సెల్ ఫోన్ మెసేజ్ పెడుతుంది, అక్కడ కలుజులు ఎత్తేస్తారంటే జాగ్రత్తగా ఉండండి. వస్తుంది, పోతుంది. అందుకని ఆరోగ్యంగా ఉంటాయి నదులు. మనం కూడా ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటే ఏంటి తెలుసా? చదివి 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 ఆరోగ్యం ఉంటాం, అనారోగ్యం ఉంటాం. ఫ్లో అవ్వాలండి ఇది. ఫ్లో అంటే ఏంటి అర్థం? చదివింది ఇంకొకరు చెప్పడం కాదు, చేసి చూపించాల. నువ్వు చదివింది క్రియారూపకంగా బయటపడినప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. లేకపోతే మురిగిపోతాయండి. ఒక్కసారి ఏదైనా తిండి నోట్లో వేసుకొని పడుకొని నిద్రపోండి, మెంగొద్దు, నోట్లోనే పెట్టుకుని నిద్రపోండి. అలాగే పెట్టుకునే ఉన్నాడు రోజంతా. అదే ఆ ముద్దను లోపల పంపించండి, చెడిపోద్దా? చెడిపోదు. ఎక్కడికి పోవాలి అక్కడ పోవాలి. అది అట్ట కాకుండా దాన్ని అట్లాగే నోట్లో పెట్టుకుంటే కుళ్ళిపోద్ది, పురుగులు వస్తాయి. నేను చెప్పడం కొంచెం దారుణంగా చెప్తున్నాను కానీ ఇది నిజము. ఆహారము జీర్ణం అవ్వాలి. ఎక్కడేసి తిప్పాలి దాన్ని. అప్పుడు ఇది శరీరానికి ఆరోగ్యం. అంతేగా నోట్లోనే పెట్టుకుంటే కుళ్ళిపోయి పురుగులు వస్తాయి దాంట్లోంచి. నీ శరీరానికి మేలు చేయాల్సింది పోయి అది నీ శరీరానికి కీడు చేస్తుంది. అంతేనండి. బైబిల్ అది పనిగా క్రియలు లేకుండా చదువుతూ నాలెడ్జ్ జ్ఞానం అంటే అట్లా ఉంటుంది. మన పరిస్థితి కూడా ఇట్టగా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే కేవలము ఎంత వాక్యం చదివామని కాదండి, అనుభవాలు కూడా కావాలి మనకి. అనుభవాలు. ఒక మాట చదువుతాను చూడండి. అందుకనే కేవలము బైబిల్ చదివేసి ఊహించుకోవడం కాదు, మనం దేవునితో నడవాలి.
నడవాలి. ఆత్మీయ ఎదుగుదల మనం నిజంగా ఎదగాలంటే కేవలము అడుగుడు ఇవ్వబడును, అడుగుడు ఇవ్వబడును, అడుగుడు ఇవ్వబడు. అడుగు నువ్వు, అది మాత్రం చేయము, అది మాత్రం చేయము. అడుగుడు ఇవ్వబడును, అడుగుడు ఇవ్వబడును. నువ్వు అడిగితే చూడండి, ఒక పవర్ ఉంటుంది తెలుసా. మనం అనుభవించినప్పుడు ఆ విషయాన్ని చెప్తున్నప్పుడు పవర్ ఉంటుంది. ఎందుకనే కొంతమంది సాక్ష్యాలు ఊగిపోతారు, కొంతమంది సాక్ష్యాలు చెప్తుంటే సంఘం అంతా గడగడలాడుతుంది, ఉజ్జీవించబడతారు. ఎందుకో వాళ్ళు అనుభవించారు కనుక. వాళ్ళు చెప్తుంటే ఉంటుంది, బా ఒక్క పదం ఆ నోట్లోంచి వస్తుంటే గల్ జిల్ జిల్ అని ఉంటుంది. ఏంటి వాళ్ళ శక్తి కాదు అది, దేవుడు వాళ్ళకి ఇచ్చిన అనుభవం. నాకు భలే గుర్తు, సైకిల్ చైన్ పడిపోయింది కూడా అంత పవర్ఫుల్గా చెప్పేవాడు నేను నిజంగా. అందుకే అంటాం కదా, బబ్లింగ్ సాక్ష్యాల వరకైనా ఉన్నాయని అడుగుతుంటాం మనం చర్చిలో. బబ్లింగ్ సాక్ష్యాలు అంటే చెప్పాలి, ఇది చెప్పాలి, నన్ను కనపరచుకోవడానికి కాదు, దేవుని కనపరచుకోవడానికి, ఇతరులందరి విశ్వాసాలని బలపరచడానికి, వాళ్ళలో ఉన్న సవాళ్ళు మటుమోయవడానికి, వాళ్ళందరూ దేవుని మీద ఆధారపడగలిగి చేయడానికి ఇది అవసరము. అది బబ్లింగ్ సాక్ష్యాలు అంటే. చెప్పాలి. స్ప్రింగ్ మీద కూర్చున్నట్టే ఉంటారు వాళ్ళు, ఎప్పుడెప్పుడు చెప్దాం అని. అటువంటి సాక్ష్యాలు చెప్పాలండి. వచ్చే లాస్ట్ వీక్ నేను, మా ఆయన, మా ఆవిడ, పిల్లలు అందరం క్షేమంగా ఉంచాడు, దేవునికి వందనాలు అని పోయి కూర్చోవడం కాదు. అది కాదు బబ్లింగ్ సాక్ష్యాలు అంటే. వీ షుడ్ రైజ్ అప్, రావాలి, వచ్చి సాక్ష్యం చెప్పాలి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పమని సాక్ష్యాలు ఆశ్రయిస్తాయండి, దేవుడు అనేకులు ఆశ్రయిస్తాయి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, ద్వితీయోపదేశకాండము లాస్ట్ వచ్చేసాం. మూడోసారి చెప్పేసానా? మూడోసారి అమ్మ చెప్పేస్తుంది అన్నో ఆపేసి అని. ఓకే, ద్వితీయోపదేశకాండము 11:2. ఇక నేను చెప్పనుగా ఆ మాట. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 2-8. నేను అలిసిపోయానమ్మా. పుష్పలతమ్మ నువ్వు మాట్లాడమ్మా. 11వ అధ్యాయము 2-8. నీ దేవుడైన యెహోవా చేసిన శిక్షను, ఆయన మహిమను, ఆయన బాహుబలమును, ఆయన చాపిన చేతిని ఐగుప్తు రాజు అయిన ఫరోకును అతని సమస్త దేశమునకును ఆయన చేసిన సూచక క్రియలను కార్యములను. చాలమ్మా 7వ వచనంకి వచ్చేయమ్మా. యెహోవా చేసిన ఆ గొప్ప కార్యమంతయు మీ కన్నులే చూచినవి కదా. ఆమేన్. ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడుతుంది, వాళ్ళకి మోషే చెప్తున్నాడు, బాబు మీరు ఐగుప్తు నుంచి మిమ్మల్ని నడిపించినప్పుడు మొత్తం మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, మనకి టైంలో చదవట్లేదు. దాంట్లో ఏమేమి చెప్తాడంటే, మిమ్మల్ని దేవుడు అట్ట చేయలేదా, అలా నడిపించలేదా, ఇలా నడిపించలేదా, ఆ శత్రువుల మీద మిమ్మల్ని విజయం సాధించలేదా, ఈ ఆశ్చర్యకారం చేయలేదా, ఎన్ని గుర్తు తెచ్చుకోండి అని అంటున్నాడండి. అంటే ఏమంటున్నాడు, కేవలము అంట కాదు, మీరు అనుభవించారు, అది గుర్తు తెచ్చుకోండి. ఏమండి, మీకు తెలిసి ఒక నానుడు ఉంది, ఒక ఇంగ్లీష్లో ఒక నానుడు ఉంది, ఎక్స్పీరియన్స్ ఈజ్ ద బెస్ట్ టీచర్. అనుభవం అనేది ఒక మంచి శ్రేష్టమైన బోధకుడు అంటే మన లైఫ్లో. బిబ్లికనే కాదు, లోకపరంగా కూడా. ఎందుకంటే ఏ నాలెడ్జీ లేకపోయినా, ఏ జ్ఞానం లేకపోయినా, మన అమ్మమ్మలు నానమ్మలు, మరి ఇప్పుడు అమ్మమ్మలు నానమ్మలు ఎట్టున్నామో మనకు తెలియదు, కానీ అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు ఎందుకు అంత చక్కగా పిల్లల్ని పెంచేవాళ్ళు? వాళ్ళు ఏం చదువుకున్నారని. ఇప్పుడు పిల్లల్ని ఎలా పెంచాలి, అటువంటి టైం వచ్చేసింది, సమయం వచ్చేసింది. ఎలా అండి, ఎలా వచ్చింది వాళ్ళకి ఆ జ్ఞానం? అనుభవం, నేర్చుకున్నారు. దర్శనం పుట్టినప్పుడైతే చిన్న బిడ్డ కదా, ఏదో వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది, రోజుల బిడ్డవాడు ప్రమీల గందరగోళం అయిపోతుంది, వాడిని తీసుకొని మా అత్తగారు వచ్చారు, పక్క జరుగు అని చేసి వాడిని తీసుకొని అట్టు గమనం అయిపోయాడు. జెండు మరిడేజం ఉంటుంది, పోయిందే. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ నాలెడ్జ్ వాళ్ళకి? అనుభవం. సో ఇక్కడ కూడా ఆత్మీయ ఎదుగుదలంటే కేవలము వాక్యాన్ని బుర్రలో వేసుకోవడం కాదు, దేవుడి గురించి కేవలం తెలుసుకోవడం కాదు, దేవునితో నడిచే అనుభవంలో రావాలి మనం. ప్రైజ్ ద లార్డ్. ఒక బోధకుడు అయిపోయింది. ఒక బోధకుడు అంటాడు, యంగ్స్టర్స్ని తొందరపడి సేవలో ముందు పెట్టబాకండి అంటాడు ఒక ఆయన. యంగ్స్టర్స్ని, యవ్వనస్తుల్ని, వాళ్ళు ఎంత ఉద్యోగంగా కనిపించినా కూడా వాళ్ళని గబక్కని తీసుకొచ్చి సంఘ బాధ్యతలు అప్పచెప్పొద్దండి.
ఒక ట్రైనింగ్లో చెప్పాడు ఆయన మాట. ఎందుకండి అంటే ఇందుకంట అనుభవాలు లేవు వాళ్ళకి. శ్రమల గుండా, ముళ్ళ గుండా, మురికి గుండా వెళ్ళే అనుభవాలు ఉంటే అలాంటి పరిస్థితి ఎదిరినప్పుడు ఆల్రెడీ నాకు వచ్చింది కదా, నేను జయించానని కాన్ఫిడెన్స్తో పోతూ ఉంటారు. ఆ అనుభవాలు లేవు వాళ్ళకి. ఒక చిన్న శ్రమ ఎదురవగానే ఓరే నాయనో అని వదిలిపోతారు. సో ఆత్మీయ ఎదుగుదలకి మనం మాట్లాడుకున్న చివరి వాస్తవం ఏంటంటే, మనకి జ్ఞానంతో పాటుగా అనుభవము చాలా అవసరము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇక్కడితో ముగింపులోకి వస్తున్నాను. అందరం కళ్ళు మూసుకుందాం, ఒక్కసారి నెమరు వేసుకొని ప్రార్థన చేసుకుందాం. మనము వాస్తవంలో ఉన్నామా లేదా అవాస్తవమైనటువంటి జ్ఞానంలో ఉన్నామా టెస్ట్ చేసుకుందాం. నిజంగా దేవుడు మనందరితో ఈరోజు మాట్లాడాడు. మనందరికీ ఇంతవరకు ఈరోజు వరకు చాలామంది అనుకుంటూ ఉన్నాము, ఏ విషయాలైతే మనం వాస్తవాలు అనుకుంటున్నామో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొండబద్దలు కొట్టు చెప్పాడు, అవి అవాస్తవాలు. అది కాదు ఆత్మీయ ఎదుగుదల, అది కాదమ్మా ఆత్మీయ ఎదుగుదల, అది కాదు నాయన ఆత్మీయ ఎదుగుదల. నువ్వు అనుకున్నవి అది కాదు పాప, అది కాదు నాయన. పిల్లరా, ఆత్మీయ ఎదుగుదల ఆటోమేటిక్గా రాదని తెలుసుకున్నాం. ఆత్మీయ ఎదుగుదల మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి, మనము మన మనసులో తీసుకునే నిర్ణయాన్ని బట్టి, మనం చేసే ప్రయత్నాన్ని బట్టి ఆత్మీయంగా మనం ఎదుగుతాం. ఆత్మీయ ఎదుగుదల అదేదో ఒక విచిత్రమైన విషయము, ప్రత్యేకమైన విషయము, అది కొంతమందికి మాత్రమే సాధ్యం అనేది కూడా అవాస్తవం నేర్చుకున్నాం. ఇది అందరికీ అందుబాటులో ఉంది. ఆత్మీయంగా ఎదగడం, క్రీస్తు సారూప్యంలోకి ఎదగడం అందరికీ సాధ్యమే. నీకు మనస్సు ఉండాలి, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అలాగే ఆత్మీయ ఎదుగుదల అనేది ఒక్కసారిగా ఏదో ఒక పని చేయగానే, ఒక మీటింగ్ అటెండ్గానే సడన్గా వచ్చేస్తుంది ఆత్మీయ ఎదుగుదల. ఇది కూడా ఒక అవాస్తవమైన విషయం. వాస్తవానికి మెల్లగా, స్టెప్ బై స్టెప్, ఒక అడుగు తర్వాత ఒక అడుగు దేవుడు మనల్ని ఎదిగిస్తాడు. స్టేబుల్గా, స్థిరంగా దేవుడు మనల్ని ఎదిగింపజేస్తాడు. ఏ విధంగా ఇజ్రాయేల్ వారు ఒక్కసారిగా కనాను జయించలేదు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా. అది దేవుడి ప్రణాళిక. అది అందులో మేలు ఏముందో కూడా చెప్పాడు వాళ్ళకి. అలాగే ఆత్మీయ ఎదుగుదల కూడా సడన్గా ఎక్కడి నుంచో ఊడిపడదు, మెల్లగా దేవుడు మనల్ని ఎదిగిస్తాడు. ఇది ఆత్మీయ ఎదుగుదల. అలాగే మనం చాలా విషయాలు ఇంకా నేర్చుకున్నాం. ఆత్మీయ ఎదుగుదల అనేది ఒక్కరిగా సాధించేది కాదు. ఒక్కరిగా సన్యాసిలాగా ఎక్కడికో వెళ్ళిపోయి ఆత్మీయంగా ఎదగొచ్చు అనేది అవాస్తవం. నీ విశ్వాసము, నీ ఆత్మీయ ఎదుగుదల సహవాసం మధ్యలోనే సాధ్యం, దేవుని ప్రజల మధ్యలోనే సాధ్యం, దేవుడిచ్చిన నీ సహవాసంలోనే ఇది సాధ్యం. సహవాసము ఏదో నువ్వు ఎంచుకునే ఒక విషయం కాదు, అది ఖచ్చితంగా నీకు ఉండాల్సిన విషయం. సహవాసంలో మనం ఎదుగుదాం. నీకు నిజంగా సహవాసం ఉంటే దేవుని సహవాసంలో ఉన్నట్టే. దేవుని సహవాసంలో ఉన్నానని అనుకుంటూ ఒకవేళ నువ్వు తోటి విశ్వాసుల సహవాసంలో, సంఘ సహవాసంలో నువ్వు పాలు పంపులు పొందలేకపోతే అది అవాస్తవం. నువ్వు విశ్వాసంలో లేనట్టే, నువ్వు ఆత్మీయంగా ఎదగనట్టే. అలాగే మరొక విషయం నేర్చుకుందాం. ఆత్మీయ ఎదుగుదలంటే కేవలము బైబిల్ని స్టడీ చేసేసి, ఒక స్టడీ తర్వాత ఒక స్టడీ, ఒక రీసెర్చ్ తర్వాత ఒక రీసెర్చ్ చేసుకుంటూ పోవడం మాత్రం కాదు. అది అవాస్తవం. నిజమైన ఆత్మీయ ఎదుగుదలంటే అనుభవాలతో కూడినటువంటి ఆత్మీయ జీవితం. నువ్వు చదువుకున్న దాన్ని, నువ్వు దేవుడి గురించి తెలుసుకున్న దాన్ని అనుభవిస్తూ దేవునితో కలిసి నడుస్తున్నప్పుడే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నట్టు లెక్క. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. బైబిల్లో ఒక మాట రాస్తుందండి, నువ్వు నిజంగా బైబిల్ జ్ఞానం మాత్రమే పొందితే నీలో ఆ జ్ఞానం గర్వాన్ని కలిగిస్తుంది.
ఆ జ్ఞానం నీకు గర్వాన్ని కదిలిస్తుంది. వాక్యాన్ని క్రియారూపకంలో చెయ్యమని యాకోబు పత్రికలో రాయబడింది. పిల్లరా, ఒక చిన్న ప్రార్థన మనందరం కలిసి ఏకీభవిస్తూ చేసుకున్నాం. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, నీకు వందనాలు. వాస్తవమైన విశ్వాసపు ఎదుగుదల నాకు దయచేయండి. ఇంతవరకు నాయనా నేను ఏదైతే నా ఆత్మీయ జీవితాన్ని కొలుసుకుంటున్నానో, ఏ విధమైన స్కేల్ ఉపయోగించుకొని, ఏ విధమైనటువంటి కొలమానికలతో నా యొక్క ఆత్మీయ జీవితాన్ని కొలుసుకుంటున్నానో, అవి వాటిలో చాలా వరకు తండ్రి అవాస్తవమైన నాకు తెలిసేందుకు నీకు వందనాలు. వాస్తవమైన కొలమానికలతో నా ఆత్మీయ జీవితాన్ని కొలుసుకుంటూ నీలో ఎదిగే కృప నాకు దయచేయండి. సహాయం చేయమని, నడిపించమని, మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.